క్రితమే ఈరోజు ఒక అంతర్గత సమస్య తీసుకున్నప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుంది. రామాలయ నిర్మాణంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపనకు ప్రతిష్టాపనకు అయోధ్య ఆలయ ట్రస్ట్ వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని కూడా పిలవడం జరిగింది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒకసారి దీని మీద చర్చ చేసినప్పుడు ఈ ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో బలరాముడు విగ్రహ ప్రతిష్టాపనకి ఏదైతుందో పోవడానికి మాకు ఏమాత్రం అది లేదు, ఖచ్చితంగా పోతామని చెప్పడం జరిగింది. తర్వాత దీనిని బీజేపీ నాయకులు అంటే ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిని ఒక పొలిటికల్ పార్టీగా చేస్తూ ఇది రాజకీయ పార్టీగా వ్యవహారం చేస్తున్నారు. ఇది కాదు, ఇది ఇలాంటి నిర్ణయం మంచిది కాదు అని చెప్పేసి ఇలాంటి తీసుకున్న నిర్ణయానికి మేము కొంత వ్యతిరేకం అని చెప్పేసి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు చెప్పడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపనకి మేము రావట్లేదని చెప్పిన తర్వాత దీనిని బీజేపీ నాయకులు ఒక కథను సృష్టించి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన సృష్టించి ఏం చేశారంటే హిందూ ధర్మానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు అని చెప్పేసి ఈరోజు దేశంలో వీళ్ళు హిందువులకు వ్యతిరేకమైన కాడికి తీసుకొచ్చి ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు కావచ్చు, ఈరోజు మనకు చెప్తున్నాము, నాయన మేము హిందూ ధర్మానికి వ్యతిరేకం కాము, కాంగ్రెస్ పార్టీ రామాలయ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, రామాలయంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపనకు మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు ఏదైతే ఓటు రాజకీయం చేస్తున్నారో అంటే 2 మాసాలలో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతుండడంతో ఈరోజు దీన్ని తీసుకొచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం వచ్చింది. మరి 10 ఏళ్లలో మీరు అధికారం ఉన్నారు, మరి 10 ఏళ్ల నుంచి ఏం చేశారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దానిని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మానికి వ్యతిరేకం అని చెప్పేసి ఈరోజు దేశంలో ప్రజల మధ్య హిందూ భావజాలు ఉన్నటువంటి మేము హిందువులం కామా, కాంగ్రెస్ పార్టీ హిందువులు లేరా, మీరే హిందువులు ఉన్నారా? మేమేమంటున్నాము, మాకు రామాలయం కావాల్సిందే, రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కావాల్సిందే, ధర్మాన్ని మేము కాపాడుకుంటాం, అదే మాదిరిగా దేశంలో అభివృద్ధి కూడా కావాలంటున్నాం. ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. నిమ్న జాతులు అన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అట్టడుగుపోయినటువంటి పరిస్థితులలో పేదరికంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మణిపూర్ తీసుకున్నా, ఆ మధ్య తీసుకున్నటువంటి హర్యానా తీసుకున్నా, నల్ల చట్టాలు తీసుకొచ్చి సరిహద్దుల మధ్య పేద ప్రజల మధ్య చిచ్చు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి నాయకులు బీజేపీ నాయకులు కాదా, బీజేపీ ప్రభుత్వం కాదా? ఈరోజు దేశంలో ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కానీ ఆయన విగ్రహమును దాదాపు 300 కోట్లు పెట్టేసి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. చేసినప్పుడు ఏమైనా వ్యతిరేకించినామా? ఈరోజు విగ్రహాలు ఏర్పాటు చేసిన కానీ దేశంలో ఇప్పటివరకైనా ఒక ప్రాజెక్టు కట్టినరా? పోనీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి 2010 నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అయ్యా అని అంటే ఇచ్చింది 35 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అది కూడా కాంట్రాక్ట్ బేస్లో ఇచ్చారు. 10 ఏళ్లలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నా కానీ కూడా దాదాపు 10 కోట్ల ఉద్యోగాలు రావాల్సిన పరిస్థితి. ఈరోజు 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి చేతులు దుంపుకొని ధర్మము అని చెప్పేసి కేవలము సెంటిమెంట్ మీద రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కావచ్చు, మా మేధావులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు, విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. మేము దేనికి వ్యతిరేకం కాదు, మేము రామ మందిరానికి వ్యతిరేకం కాదు. అసలు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా నరసింహారావు గారు ఉన్నప్పుడు రామాలయ పునాదులు వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.